హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్లో నిర్మించాలని ఇచ్చిన జీవో ప్రకారం కళాశాలను మల్లాపూర్లోనే నిర్మించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మెడికల్ కళాశాలను వేరే చోటుకు తరలిస్తున్నారనే సమాచారంతో మల్లాపూర్లో దీక్ష చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీక్ష చేస్తున్న బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను పోలీసులు అరెస్టు చేసి ఒలిగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సమాచారం అందుకున్న ఆమె వెంటనే బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. యాదగిరిగుట్టలో ఇటీవల జరిగిన ఓ సంఘటనను మరిపించడానికే ఈ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలను మల్లాపూర్లో నిర్మించాలని దీక్ష చేస్తున్న నాయకులకు వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి దీక్షకు తగ్గ డిమాండ్కు ఖచ్చితమైన హామీ ఇస్తేనే దీక్షను విరమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఒలిగొండ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి, నాయకులు పడమటి మమతా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్టే యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ దాంట్లో జీవోలో కూడా చాలా స్పష్టంగా 183 కోట్లు ఆ మెడికల్ కళాశాలకు వెచ్చిస్తూ 300 పడకల ఆసుపత్రి, ప్రతి సంవత్సరం కూడా 100 మంది విద్యార్థులకు విద్యకు అవకాశం ఇస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం గతంలో మరి జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మేమందరం కలిసి ఒక టీమ్గా మరి ఎక్కడ మెడికల్ కాలేజ్ కడితే బాగుంటుందనే విషయంలో సర్వే చేయడం జరిగింది. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆశ, మా ఆశ ఏంటంటే యాదాద్రి నరసింహస్వామి దేవాలయం దగ్గర కట్టినట్లయితే భవిష్యత్తులో ఎస్ఎల్ఎన్ఎస్ విశ్వవిద్యాలయం చేయాలనేది మా ఉద్దేశం. ఎట్లయితే తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే ఎస్వి యూనివర్సిటీ ఉందో భవిష్యత్తులో అట్లాగే ఎస్ఎల్ఎన్ఎస్ యూనివర్సిటీ ఉండాలనేది మా సంకల్పం. ఆ సంకల్పంతోనే అక్కడ మెడికల్ కళాశాల ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట ఏదైతే చెప్తా ఉన్నారో, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ఏదైతే మాట చెప్తున్నారో దానికి అనుకూలంగానే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బీర్లయ్య గారు కూడా మరి గతంలో మల్లాపూర్ రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 64లో మరి దాదాపు 200 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ నిర్మించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చి వేసి మరి దాతర్పల్లి రెవెన్యూ విలేజ్లో గుట్టల మధ్యలో ఈరోజు సేమ్ జీవో అంటే సేమ్ బడ్జెట్తోని అక్కడ నిర్మాణం చేయాలని చెప్పి మరి డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే గతంలో నిర్ణయం జరిగిందో మరి సర్వే నెంబర్ 64 మల్లాపూర్ రెవెన్యూ విలేజ్లో ఏదైతే గతంలో నిర్ణయం జరిగిందో అక్కడే నిర్మించాలని డిమాండ్తోని ఆ గ్రామ మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, అదేవిధంగా యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య గారు, ఇప్పటికీ వారు 4వసారి మండల పార్టీ అధ్యక్షులు, వారు ఈరోజు నిరసన దీక్షకు కూర్చున్నారు, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ గ్రామస్తులంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొంటే ఈరోజు పోలీసు యంత్రాంగం వారిని అరెస్ట్ చేసి యాదగిరిగుట్ట నుంచి వలిగొండకు వారి వెంట ఒక సహచరుణ్ణి, అదేవిధంగా ఇంకా కొంతమందిని రామన్నపేట పిఎస్కు తరలించడం జరిగింది. ఈరోజు వారి డిమాండ్, నిరాహార దీక్ష కూర్చున్న డిమాండ్ ఏంటంటే పూర్వం ఎక్కడైతే మరి నిర్మాణం జరగాలని డిసైడ్ అయిందో అక్కడే నిర్మాణం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ పోలీసు యంత్రాంగం మా పని మేము చేస్తున్నాం అన్నట్టుగా వారు దీక్షకు కూర్చున్న 2 గంటలలోనే అరెస్ట్ చేసినారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేవి 2 ఆయుధాలండి. ఆయుధాలు నిరసన వ్యక్తం చేయడం, లేకపోతే రాస్తారోకోలు, ధర్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కర్రె వెంకటయ్య గారు ఈరోజు ఆమరణ దీక్ష కూర్చున్నారు. తప్పకుండా మెడికల్ కళాశాల సర్వే నెంబర్ 64లో నిర్మించాలనే డిమాండ్తో ఈరోజు కూర్చున్నారు. మేమందరం కూడా వారికి మద్దతుగా వచ్చాం. ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఇక్కడి వరకే పరిమితం అవుతూ ఉన్నారు. మేము ఏసీపీ గారితో కూడా మాట్లాడినాం, వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సిఐ గారితో కూడా మాట్లాడినాం, నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినాను ఫోన్లో. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, వారు దీక్ష కూర్చున్నప్పుడు కనీసం జిల్లా మరి ఆరోగ్య శాఖ అధికారు లేకపోతే కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు స్పందించారని మాకు తెలుసు. ఎందుకంటే ఈ నిర్ణయం పట్ల వాళ్ళు మార్పు చేసినారు కాబట్టి మళ్ళీ తగ్గాలంటే వాళ్ళు తగ్గరు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు ఎవరో ఒకరు దీంట్లో జోక్యం చేసుకొని, లేకపోతే వైద్య విధాన పరిషత్ వారన్నా జోక్యం చేసుకొని దీక్ష విరమణపై ప్రయత్నం చేయాలి. మరి వాళ్ళని కనీసం
పరామర్శించి మీరు ఏదైతే దీక్ష కూర్చున్నారో ఆ డిమాండ్ నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తామన్న మాటనే చెప్పాలి కదా. ఏమాత్రం కూడా హామీ ఇవ్వకుండా మరి అరెస్టులు చేయడం, మా పార్టీ నాయకులను కార్యకర్తలను అటు రామన్నపేట పోలీస్ స్టేషన్కు, ఇటు వల్గొండ పోలీస్ స్టేషన్కు, భువనగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక మంచి వాతావరణం ఉండేది. ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతి భద్రతలు పరిరక్షించబడినాయి. బట్ ఈరోజు చీటికి మాటికి మా లీడర్ల మీద కేసులు పెట్టడం, మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకురావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న ఆలేరు శాసనసభ్యులు బీర్లయ్య గారింట్లో ఒక ఆత్మహత్య జరిగిందని చెప్పి బయటికి ప్రచారం అయితే జరిగింది. మరి నేను సిఐ గారితో కూడా మాట్లాడినాను. మేము పోస్ట్మార్టంకి పంపించినామండి, పోస్ట్మార్టం కూడా అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ ఇష్యూ తెర మీదకి రాకుండా ఆ విషయం అందరూ మర్చిపోయే విధంగా, దాన్ని మరిపించే విధంగా ఈరోజు కర్రె వెంకటయ్య గారిని అరెస్ట్ చేసి ఆ జరిగిన సంఘటనని మర్చిపోవడానికి పొలిటికల్ డైవర్షన్ని ఈరోజు మరి కనబరుస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ప్రెజర్ పెడితేనే పోలీసు యంత్రాంగం ఇట్లా చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. కర్రె వెంకటయ్య గారు దీక్ష విరమింపజేయాలంటే కనీసం జిల్లా అధికారులు జోక్యం చేసుకొని వారు ఏదో డిమాండ్ అయితే చేస్తున్నారో దాని మీద ఆలోచించి నిర్ణయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మరి 183 కోట్లతోటి మెడికల్ కళాశాల యాదగిరిగుట్ట మండలానికి మంజూరైంది. మంజూరైన సందర్భంలో మల్లాపురం గ్రామంలో 64 సర్వే నెంబర్లో ప్లేస్ ఉన్నది, మా ఊర్లో పెట్టమని చెప్పి అంటే అప్పుడు ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని నేను మల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి నేను అక్కడనే పెడతా అని చెప్పేసి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ పిలిపించి కూడా ప్లేస్ చూడడం జరిగింది. ఆ ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ప్లేస్ కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టాలి, ఇంకో వారం రోజులు ఉందనగానే మరి ఎలక్షన్లు వచ్చినాయి, దాంతో ఆగిపోయింది. మరి బీర్లయ్య గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మల్లాపురం అదే ప్లేస్లో పెడతామని చెప్పేసి మల్లాపురం గ్రామానికి వచ్చి చెప్పి మరిపోయాడు. తర్వాత నేను వెంకటయ్యకే పేరు వస్తుంది, అప్పటి ప్రభుత్వానికి పేరు వస్తుంది, సునీతా మహేందర్ రెడ్డి గారికే పేరు వస్తుంది, మరి నేను ఇక్కడ పెడితే బాగుండదనే ఉద్దేశంతో ఆయన నిన్న మొన్న ఒక లిటికేషన్లో ఒక 100 ఎకరాల భూమి కొన్నాడు. ఆ భూమి పక్క పొంటే ఈ కళాశాల నిర్మించాలని నిర్ణయం తీసుకుండు. అది ఎవ్వరు కూడా ప్రజలు బతికేదానికి కాదు, అది ఆయన బతుకు తెరువు కొరకు ఆయన కొరకే చేసుకుంటుండు తప్ప ఈ ప్రజల కొరకు కాదు. అందుకే నేను ఈ దీక్షను విరమించలేను. ఏదో ఒక హామీ వచ్చేంత వరకు మాత్రం నేను ఇలాగనే కొనసాగిస్తాను తెలియజేస్తా ఉన్నాను.